భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం మోత్కూర్ రాయగిరి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. రబీ సీజన్ ఓట్లేసినా కూడా ఈ రోజు రైతుల ఓట్లు కొనుగోలు చేయడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బోనస్ అడిగితే ఒట్లే వంతలేడు. బోనస్ అడిగితే బోనస్ 500 ఇస్తాను యాసి మళ్ళా ఖరీఫ్ నుంచి కొంత కొనుగోలు చేస్తాను. ఎలక్షన్లు అయిపోగానే సన్నోట్లకే నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా, దొడ్డోట్లకి ఇవ్వనని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఊసరవేలి కన్నా ఎక్కువ రంగులు మారుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రైతుల సభలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా యువకులు, మేధావులు, రైతు బిడ్డలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓట్ల ముందు ఓడమల్లన్న ఓట్ల తర్వాత బోడమల్ల అన్నట్టు రైతన్న నువ్వే గొప్ప, రైతన్న నేనే నీకు అండా, మరి కేసీఆర్ గా అని చెప్పి కానీ ఇవాళ కేసీఆర్ చేసే పథకాలు, కేసీఆర్ చేసినటువంటి పల్లె అమల్లోకి వచ్చినాయి కానీ ఈ రోజు రైతాంగానికి ఏం చేసింది అని